సినిమాలతో పాటు తన మాటలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్. కొన్ని రోజుల క్రితం ఓ సినిమా ఫంక్షన్లో అల్లు అర్జున్ గురించి ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. అలాగే రాబిన్ హుడ్ సినిమా ఈ ఈవెంట్లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ను ఉద్దేశిస్తూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. తాజాగా తన వ్యాఖ్యలతో మరోసారి వార్తలకెక్కారు రాజేంద్ర ప్రసాద్. ఆదివారం సాయంత్రం ప్రముఖ సీనియర్ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ అనుకోకుండా ఆలీని ఓ బూతు పదంతో ప్రస్తావించి మనం ఇలాగే మాట్లాడుకుంటాం కదా అని సరదాగా అన్నారు. అంతమంది నటీనటుల ముందు ఆలీని అలా బూతు పదంతో ప్రస్తావించడంతో ఆ కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీనిపై సినీ అభిమానులు, నెటిజన్లు మండిపడుతున్నారు. రాజేంద్రుడి తీరును తప్పుపడుతున్నారు. తాజాగా ఇదే వివాదంపై ఆలీ స్పందించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ అనుకోకుండా అలాంటి మాటలు అన్నారని ఆయన సరదాగానే అన్నారు. కానీ దీన్ని తీసుకొని పెద్ద వ్యవహారం చేస్తున్నారు. ఆయన మంచి ఆర్టిస్ట్. కొన్నాళ్ళ నుంచి ఆయన తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఆయన కూతురు ఇటీవల చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా రచ్చ చేయకండి. ఆయన పెద్దాయన కావాలని అనలేదు అని అన్నారు.